తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు చాలా ఆయన అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. ఒక దశలో ఈయన్ని బహిష్కరించడం తప్పదు అనేది కూడా వినిపించింది. కానీ పరోక్షంగా ఏంటంటే ఎంపీ వర్గాన్ని టార్గెట్ చేసేటువంటి క్రమంలో ఈయన చేస్తున్నటువంటి ఆరోపణల్లో చాలా వరకు కూడా నిజాలు ఉన్నాయని చెప్పని, డబ్బుల వ్యవహారం కానీ ఇతరత్ర స్థానికంగా చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కానీ వీటన్నిటిలో కూడా పార్టీ అధిష్టానానికి కూడా తెలియకుండా, పార్టీ అధిష్టానం క్రమశిక్షణని కూడా ఈయన కేర్ చేయకుండా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొదలుపెట్టాడు అనేది టీడీపీ కేడర్కి ఇది ఒక మెల్లగా అధిష్టానానికి చేసేటువంటి స్థితికి మారిపోయింది అనేది వినిపిస్తున్నటువంటి ఆరోపణ. సో ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విధంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మధ్య దేవాలయానికి సంబంధించి దేవాలయ వేదిక మీదే ఇన్ని బహిరంగంగా అవమానించేటువంటి పరిస్థితికి వెళ్ళారంటే ప్రజల మైండ్లో ఖచ్చితంగా ఇలాంటి ఈవెంట్స్ అన్నీ కూడా బలంగానే ఉంటాయి. సో ఆ రోజు ఏది మన నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవంలో నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవంలో పట్టు వస్త్రాల సమర్పణకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వర్గ విభేదాలు, వర్గ పోరు అనేటువంటిది తీవ్రమైనటువంటి ఉద్రిక్తతకు దారితీసింది. సో ఇది ఒక రకంగా ఎంపీకి అవమానకరంగానే భావించి ఆ దేవాలయం వేదిక ఒక రాజకీయ వేదికగా మారిపోయి ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో వస్తే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ పార్టీ మీద కూడా పడుతుందనేటువంటి దీంట్లో చాలామంది అక్కడ దాన్ని అంతటితో ఇది సద్దుమణిగాలి, ఇది ఇవాళ దేవాలయంలోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చేసిన తర్వాత దీని మీద అధిష్టానం కూడా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుందని చెప్పని ఆ విధంగా దీన్ని ఏదో రకంగా చెక్ పెట్టాలని నాకున్నటువంటి సమాచారం ఏంటంటే రీసెంట్గానే వెరీ రీసెంట్గా జస్ట్ డేస్ బ్యాక్ ఈ మన ఎవరో కొలికిపూడి శ్రీనివాస్కిను ఈయనకి ఉన్నటువంటి దీన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని రమ్మన్నారని చెప్పని. అయితే కొలికిపూడి శ్రీనివాస్ గారు హైదరాబాదులో విచిత్రం ఏంటంటే మరి నాకు అందిన సమాచారాన్ని బట్టి ఆయన అత్యంత ప్రేమగా సాక్షాత్తు తన కుటుంబ సభ్యురాలుగానో చూసుకునేటువంటి ఆయన పెట్ డాగ్ అది చనిపోయిందంట. చనిపోవడం వల్ల ఆ విషాదంలోనూ ఆ శోకంలోనూ ఆయన ఉన్నాడు, నేను రాలేనని చెప్పడం వల్ల వాళ్ళిద్దరి సమావేశం కూడా వాయిదా పడిందనేటువంటిది తెలుస్తూ ఉంది. సో ఈ మహానాడుకు ముందే ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పని అనుకుంటే అది అవ్వలేదు. సరే ఈ లోపు ఇంకేముంది 2 రోజుల్లో మహానాడు. సో ఇదిలా ఉంటే ఈ వ్యక్తిగత బ్రాండింగ్ అనేటువంటిది దీనికి బాగా తలకెక్కింది, దానివల్ల ఎక్కువగా ఏం చేస్తున్నాడు అని చెప్పని అనుకున్నటువంటి నేపథ్యంలో సరిగ్గా ఇప్పుడే ఏమైంది, ఈడీ వ్యవహారం ఇప్పుడు ఆయనకి ఉన్నటువంటి అనేక అంశాల్లో ఈడీ వ్యవహారం అనేటువంటిది ఇప్పుడు ఈయనకి పెద్ద తలనొప్పిగా మారింది. రాజకీయంగా ఇన్ని రకాల వివాదాలు ఇవన్నీ కూడా ఇన్ని ఉంటే ఈ వివాదాలన్నీ కూడా చాలదన్నట్టుగా ఈడీ ఎంట్రీతో ఒక పెద్ద టెన్షన్ మొదలైంది. ఏంటది ఇక్కడ అంటే ఈ ఒకటి కాదు, ఈయన చాలా విషయాల్లో ఇదేది ప్రైడ్ ఇన్ఫ్రాకానా ఏదో ఉంది, దానికి సంబంధించి దీంట్లో తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదో ఫారెన్ ఎడ్యుకేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఈయన చాలా ఈ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దానికి సంబంధించి కూడా తర్వాత ఎందుకు ఆ మధ్య ఏదో ఆడదాం ఆవకాయ ఏదో జరిగింది ఆవకాయ అమరావతి. సో ఇక్కడ ఈ ప్రైడ్ ఇన్ఫాకాన్ అనేటువంటి వ్యవహారం ముందు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఆ కంపెనీల డైరెక్టర్లు వాళ్ళ మెయిల్స్, వాళ్ళ లావాదేవీలు ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద చర్చల్లోకి వచ్చాయి. దీని ప్రకారంగా ఏంటంటే ఈయనకి చాలా వివాదాల్లో ఈయన హ్యాండ్ ఉంది, ఫినాన్షియల్ మ్యాటర్స్ లో అనేటువంటిది. సార్ ఇదొక యాంగిల్ అయితే సార్ ఈయనేవో కొన్ని నామినేటెడ్ పదవులేవో అది ఆ పాయింట్కి వస్తాను, అది తర్వాత. ముందు ఈ ఈడీకి సంబంధించి ఆయన సత్యమణికి సంబంధించినటువంటి వ్యవహారాలు వాటికి సంబంధించి ఇప్పుడు ఈడీ హైదరాబాద్కి రమ్మంది. ఆయన రేపే బహుశా హైదరాబాద్లో ఈడీని కలుస్తాడు. ఈడీ ప్రశ్నించిన తర్వాత చివరికి అది ఏమవుతుంది ఏంటి చాలా క్యాజువల్గా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని బట్టి
మాట్లాడేసేసి పంపించేస్తారా, కాదు అన్నట్లయితే అక్కడి నుంచే కదా ఇంకొక మలుపు తిరుగుతుందా అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఎలా ఉంటే ఇటు ఈడీ వ్యవహారాలు, ఇటు రాజకీయ వివాదాలు, అసలు నిజానికి ఒకప్పుడు ఎంతో సన్నిహితుడైన